మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్ తీరంలో లంగరేసి ఉన్న కువైట్ చమురు ట్యాంకర్పై డ్రోన్ దాడి జరిగింది. ఈ ప్రమాదంలో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. దుబాయ్ మీడియా ఆఫీస్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఈ దాడి వెనక ఉన్నది ఎవరు? వాట్స్ దిస్. దుబాయ్ జలాల్లోని యాంకర్ పాయింట్ ఈ వద్ద ఉన్న కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా డ్రోన్ విరుచుకుపడింది. ఈ దాడి ధాటికి నౌకలోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే దుబాయ్ సివిల్ డిఫెన్స్ మరియు మారిటైమ్ ఫైర్ ఫైటింగ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు అని, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు అని అధికారులు ప్రకటించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మారిటైమ్ రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. చమురు లీకేజీ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు కువైట్ వార్తా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఒమన్ తీరంలోనూ పలు నౌకలపై దాడులు జరిగిన నేపథ్యంలో గల్ఫ్ రీజియన్లో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. గల్ఫ్ రీజియన్లో పెరుగుతున్న ఈ దాడులు అంతర్జాతీయ చమురు మార్కెట్ను కలవరపెడుతున్నాయి. ప్రధానంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మీదుగా జరిగే సరఫరాకు ఆటంకం కలిగించేందుకు ఈ దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కువైట్ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.